జాబ్ తీసేయడం అనే భయం వచ్చినప్పటికీ హోటల్ ఇండస్ట్రీలో ఆ భయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీకి ముఖ్యంగా జాబ్ గురించి భయం ఉండాల్సిన అవసరం లేదు. సరైన కాలేజీలో సరైన తీసుకున్న ఒక అబ్బాయికి ఒక 2-3 years ఒక మంచి హోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే వాడు ఓనర్ని మార్చుకుంటూ వెళ్తున్నాడే తప్ప ఓనర్ వాడిని తీసేయడం అనేది జరగని పని. వన్స్ ఎక్స్పీరియన్స్ అబ్బాయి ఉన్నాడంటే వాడు తనతో ఉండాలని ఓనర్ కోరుకుంటాడు తప్ప వాడిని వదులుకోవాలని ఎప్పుడు అనుకోరు. ఆ విధంగా ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఇఫ్ యూఆర్ కుక్ ఆర్ ఇఫ్ యూఆర్ రైట్ కుక్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, మీరు కుక్ అని వేసుకుంటేనే మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. మీరు ఒక గంటకెళ్ళి వంట చేసుకుని రావచ్చు. అలా అక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఒక ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఒక హోటల్ ఉన్న దానికైనా బయట ఉండి ఇలాగా టైమ్లీ బేసిస్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంకా జీతం ఎక్కువ వస్తుంది. అలా కూడా ఉంది. సో ఎక్కడైనా మన ఓనర్ని మార్చుకునే అవకాశం ఎక్కువ ఉంది, కానీ ఓనర్ మనల్ని తీసేసిన అవకాశం ఎక్స్పీరియన్స్ షెఫ్స్ కు ఉండనే ఉండదు అనేది ఈ రంగంలో ఉన్న ఒక స్పెషాలిటీ. సో అది ఎప్పుడు జాబ్ లేదు అనే భయం ఒకటి లేదు, ఇంకొకటి ఓనర్ తీసేస్తారో ఏమో అనే భయం అంతకన్నా లేదు. ఇప్పుడు మన లోకల్లో వచ్చే అబ్బాయి వెంటనే వాడు ఏం చేస్తాడు, ఆ హోటల్కి వెళ్తాడు, ఈ హోటల్కి వెళ్తాడు. ఎక్స్పీరియన్స్ సూప్ షెఫ్ లెవెల్కి వచ్చాడంటే 4 హోటల్ వాటికి పోటీ పడుతుంది. సో ఒక షెఫ్ పెద్ద హోటల్కి మారిపోయాడంటే ఈ హోటల్ షెఫ్ అంతా కాల్ చేసి అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఈ హోటల్ డిమాండ్ పెరిగిపోతుంది. సో ఇలాగా ఓనర్ గురించి మనకు భయం లేదు, ఓనర్కే మన గురించి భయం ఉంటుంది. ఎందుకంటే మన వాడు వెళ్ళిపోతాడో ఏమో అనే భయం. చీనాకి ఎందుకు ఎక్కువ వెళ్తున్నారు కుక్కి? దానికే మన దేశం నుంచి ఈ రెస్టారెంట్ రంగంలో, హోటల్ రంగంలో చీనాకి ఎక్కువ వెళ్తున్నారు. మీరు లోకల్ ప్రైవేట్ కాలేజ్ దానికి పంపిస్తూ ఉంటారు, మీరు చూడొచ్చు. సో ఎక్కువ మంది చీనాకి వెళ్తున్నారు, అక్కడ డిమాండ్ ఉంది. ఎక్కడైనా సరే స్కిల్డ్ జాబ్, ఎస్పెషల్లీ భోజన రంగం, హోటల్ రంగం, ఇటువంటి వాటిలో మనం స్కిల్ డెవలప్ చేసుకుంటే మనం జాబ్ గురించి భయపడవలసిన అవసరం లేదు. మనల్ని ఎవరు ఎత్తేయరు, మన డిమాండ్ పెరుగుతూనే ఉంటారు. సార్, ఒక ట్రైనీగా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అప్రెంటిషిప్ ఇస్తారు, తర్వాత కాంబీ 1, కాంబీ 2, కాంబీ 3, సూ చెఫ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్, తర్వాత జిఎం, జనరల్ మేనేజర్, ఇట్లా ఉంటాయి కదా సార్. కాంబీ 1, కాంబీ 2 వరకు వాళ్ళు డైరెక్ట్ కిచెన్ లో వర్క్ చేస్తారు. ఈ సూ చెఫ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఏముంటుంది సార్ పని హోటల్లో? సూ చెఫ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ పని మరి ఇప్పుడు మనం ఒక కంపెనీలో మేనేజర్ ఏం పని చేస్తారని అడిగితే ఏం చెప్తాం? అలాంటిదే. మేనేజర్ లేని అక్కడ పని జరగదు కదా. అవును. మేనేజర్ ఎందుకు పెడతాం? మేనేజర్ లేంటే ఆయన అన్ని పని నేర్చుకున్నాడు, ఇప్పుడు మేనేజర్ అయ్యాడు. వెళ్ళగానే మేనేజర్ అవ్వలేదు కదా ఎవరైనా. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉన్న ఐఐఎం అదంతా వేరు. ఇక్కడ స్కిల్ బేస్డ్ వర్క్. ఈ స్కిల్ బేస్డ్ వర్క్ స్క్రాచ్ నుంచి చిన్న పని, ఒక స్టూవర్డ్ ఏం చెయ్యాలి, కిచెన్ స్టూవర్డింగ్ అంటే ఏంటి సూప్ షెఫ్ కి తెలియాలి. కిచెన్ స్టూవర్డింగ్ పని క్లీన్ గా ఉంటేనే షెఫ్ అక్కడ బాగా పని చేయొచ్చు. టేబుల్ క్లీన్ గా ఉండాలి, కట్టింగ్ కరెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ చేస్తారా లేదా, వంట కరెక్ట్ గా అయిందా లేదా, టేస్ట్ గా అయిందా లేదా, స్టాండర్డ్ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, వర్కర్స్ డ్యూటీ టైంకి వస్తున్నారా, ఫుడ్ ఎక్స్పెక్ట్ టైంకి వెళ్తుందా, ఇవన్నీ కంట్రోల్ చేసి నడపవలసిన బాధ్యత సూప్ షెఫ్, ఎగ్జిక్యూటివ్ షెఫ్. సో ఒక్కొక్క సూప్ షెఫ్ కింద పెద్ద హోటల్ అయితే ఎక్కువ సూప్ షెఫ్ ఉంటారు. ఒక్క సూప్ షెఫ్ కాదు, పెద్ద లార్జ్ హోటల్ డిపార్ట్మెంట్ కి ఒక సూప్ షెఫ్ ఉంటారు, డిపార్ట్మెంట్ కి ఒక సూప్ షెఫ్ ఉంటారు. వాళ్ళు కింద ఉన్న వాళ్ళని కంట్రోల్ అంటే అన్ని పనులు అయినట్టు చూడాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. డైరెక్ట్ గా సూప్ షెఫ్ అని ఎవ్వరు అవ్వలేరు. సార్, ఇప్పుడు అవసరం అయితే ఆ ఫుడ్ కూడా చేసి చూపిస్తారా సార్? తప్పకుండా. ఇట్ ఈస్ ద డ్యూటీ, ఆయన పని అది. ఇప్పుడు ఒక కొత్త ఆర్డర్ వచ్చింది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, సేమ్ ఫుడ్, ఒక కడాయి చికెన్ అని పేరు చెప్పండి, లేదు ఒక టొమాటో సూప్ అని పేరు చెప్పండి, ఏదో ఒక పేరు చెప్పండి, నాకు అందులో ఇలాంటి కావాలి అని ఒక టెస్ట్ అడుగుతుంది. మామూలు కుక్ వదిలితే తెలియదు, వాళ్ళ చెయ్యరు ఆర్డర్ ఇస్తే. అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ షెఫ్ లెవెల్లోను, సూప్ షెఫ్ లెవెల్లోను వాళ్ళ హై స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళు ఇదివరకే అనుభవం పొందారు. అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసి, ఒకవేళ అన్ని డిపార్ట్మెంట్ పని చేయకపోయినా అన్ని విషయాల గురించి నేర్చుకున్నారు. హోటల్లో ఉంటుండగా నేర్చుకున్నారు. నేర్చుకోవడం మాత్రమే కాదు, లార్జ్ హోటల్స్, తాజ్ గ్రూప్ కానీ, ఓబరాయ్ గ్రూప్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటే అనుభవం ఉంటే పెట్టారు. వాళ్ళు ఒక్కొక్క ఊరుకు పంపిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ లాగానే. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ లేకుండా ఉంచరు.
ఆహా, ఇంకా గ్రూప్ ఆఫ్ హోటల్ అంటే గవర్నమెంట్ లాగే ట్రాన్స్ఫర్ ఉంటాయి. ఆహా. ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు, మీరు ఈ హోటల్లో పని చేసినా మీకు ట్రైనింగ్ ఢిల్లీలో వేస్తారు. ఓకే ఇంటర్నేషనల్ షెఫ్ ని పిలిపించి ఇంటర్నేషనల్ డిషెస్ ఎలా తయారు చేయాలని ఢిల్లీ హోటల్లో ఆ షెఫ్ ని ఇంటర్నేషనల్ షెఫ్ ని పిలిపించి ఓకే ఈ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ని ట్రైనింగ్ ఇస్తారు. ఓకే ఎందుకంటే ఈ హోటల్లో రేపు కాన్ఫరెన్స్ జరగబోతుంది, వరల్డ్ వైడ్ నుంచి కస్టమర్ వస్తారు, ఓకే లేదా ఈ హోటల్లో ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ జరుగుతుంది, నోవోటల్లో సార్. నోవోటల్లో ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ జరుగుతుంది, అవును. ఇంటర్నేషనల్ కస్టమర్ వస్తారు. ఓకే సో అన్ని హోటల్ నుంచి షెఫ్ ని పిలిపించి ట్రైనింగ్ ఇప్పించేస్తారు. ముందు ఎగ్జిక్యూటివ్ షెఫ్ కి ఎగ్జిక్యూటివ్ చెఫ్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఓకే ఈ ఫుడ్ తయారు చేసి ఉంటుంది, ఓకే ఈ ఫుడ్ ని వీళ్ళు నేర్పుతారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఓకే నేర్చుకుని తర్వాత వాళ్ళ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే మీరు చెప్పినట్టు మనమే తయారు చేయలేదు, ఓకే కొన్ని ఫుడ్ కొన్ని స్టాండర్డ్ గా చేయాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళ వెనక ఎగ్జిక్యూటివ్ బృందం వెళ్తుంది. ఓకే మన దేశం ఫుడ్ అక్కడ డిస్ప్లే చేయడానికి ఇక్కడ సంజీవ్ కపూర్ అని పెద్ద షెఫ్, దామోదర్ అని సౌత్ ఇండియన్ షెఫ్, ఓకే ఇలా మా క్లాస్మేట్ సెల్వరాజ్ అని ఎగ్జిక్యూటివ్ షెఫ్, ఓకే వీళ్ళందరూ వాళ్ళు క్లాస్మేట్ ఓకే క్లాస్మేట్ ఆయన వెళ్తారు. ఓకే పిఎం వెనక నోవోటల్కి వచ్చే సెల్వరాజ్ అనే అబ్బాయి నా క్లాస్మేట్, ఆహా ఇక్కడికి వచ్చి ఆయన కోసం వండుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎగ్జిక్యూటివ్ షెఫ్ తెలియకపోవచ్చు. ఓకే బెంగళూరు నుంచి తాజ్ గ్రూప్ లో ఆయన్ని పిలిపించి పిఎం వస్తున్నారు, ఈ ఫుడ్ తయారు చేయాలి, ఆయన వస్తారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ కి ట్రైనింగ్ అవుతూ ఉంటది. ఓకే చిన్న లెవెల్ నుంచే ట్రైనింగ్ అవుతుంది, తెలియని ఫుడ్ నేర్పుతూ వెళ్తూ ఉంటారు కామీ లెవెల్ నుంచే. ఇంకా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ షెఫ్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక ఒక పిఎం వచ్చేటప్పుడు ఇది ఓకే సార్. ఇది కాకుండా సడన్ గా ఒక కస్టమర్ ఒక ఆస్ట్రేలియా నుంచి, ఒక రష్యా నుంచి, ఒక అమెరికా నుంచి వచ్చారు, అది ఏదో డిష్ ఆర్డర్ ఇచ్చారు మీకు, ఆ డిష్ ఉన్న కాంబీ 1 కానీ కాంబీ 2 లో కానీ ఆ రోజు కిచెన్ లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎటువంటి సడన్ ఎక్స్ప్లెనేషన్ కదా ఒక ఎగ్జిక్యూటివ్ హ్యాండిల్ చేయగలరు. అటువంటి వాటిని ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఆ ఎగ్జిక్యూటివ్ వచ్చి కస్టమర్ వస్తారు, ఆయన ఎక్స్పెక్టేషన్ లేదు ఇప్పుడే ఇచ్చారు, మీరు రెస్టారెంట్ కి వచ్చారు, వీ డోంట్ నో, మనకు తెలియదు ఆయన ఏం ఆర్డర్ ఇస్తున్నారు. అవును అవును. సో ఆర్డర్ తీసుకొస్తారు, డిస్కస్ చేస్తారు. ఓకే డిస్కస్ చేసి ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఇది ఇలా చేయాలని తన అనుభవంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే చెక్ చేసుకుంటారు, తర్వాత ఫుడ్ పంపిస్తారు. దీనికంతా 1 గంట 2 గంట అని కాదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విల్ గైడ్. ఆ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఐడియా ఇస్తారు, వర్కర్ అక్కడ ఉంటారు, కామీ ఎవరో ఆయనకి ఇలా అలా చేయాలంటారు, చేసుకుని చూసుకుని పంపించేస్తారు.